నిన్న తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసినటువంటి కులగణనకు సంబంధించిన వివరాల మీద మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరు గతంలో సెన్సస్ బయట పెట్టాలి, పబ్లిక్ డొమైన్లో పెట్టాలని డిమాండ్ చేశారు. నిన్న ఏకంగా వివరాలంతా కూడా రిలీజ్ చేసింది. పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి సర్వర్ సంబంధించినటువంటి డేటా అందులో ఉందని కూడా చెప్పింది. ఎలా సార్ ఆ డేటాను? మా బీజేపీ ప్రభుత్వం వచ్చినాక దాన్ని మొత్తం సరి చేస్తాము. అవన్నీ తప్పుల తడకలాగా ఉన్నది. వాళ్ళకి అనుకూలంగా ఉన్న కొన్ని వర్గాలకు ఆ రకంగా వాళ్ళు సర్వేలు చేయించుకున్నారు. చాలా మంది కాంప్లైంట్స్ ఉన్నాయి దాని మీద. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో చాలా మంది మమ్మల్ని సర్వేనే చేయలేదు, మన రికార్డ్స్ ఎట్లా వచ్చినాయి అంటారు. కాబట్టి అంత నమ్మదగ్గ విషయమేం కాదు. ఓకే, ఓవరాల్గా ఒక సంకేతం అర్థమైపోయింది. అది ఈయన కొత్తగా చేసింది కాదు. 2010 సకల జన సమ్మెలో ఆయన సకల జన సర్వేలో ఎవరైతే కేసీఆర్ గారు ఉన్నారో అప్పుడు చేసిన డాటా అనేది కొద్దిగా చేంజ్ చేసి పెట్టుకున్నారు వీళ్ళు. కానీ చాలామంది ఎమ్మెల్యేలు కానివ్వండి, సభ్యులు కానివ్వండి, చాలామంది విఐపీస్ కూడా మా ఇంటికి రాలేదు, ఎమ్మెల్యేటర్స్ ఎవరు మా డేటా సేకరించలేదు. మీ ఇంటికి వచ్చారా, మీ డీటెయిల్ తీసుకున్నారు? మేము అంటున్నామండి, ఇప్పుడు ఎమ్మెల్యేల ఇష్యూ కాదు, ఎంపీల ఇష్యూ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. మరి మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి మీద నమ్మకం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి అతను ఏదైతే రాజకీయ నేపథ్యం ఉన్నదో, అతను అధికార పదవులు అధిరోహించడానికి ఏమేమి ఎత్తులేశాడో దాన్ని బట్టి ఇది ఒక రాష్ట్రానికి ఉపయోగపడే డాటా కాదని మేము అనుకుంటున్నాం. మరొక పక్క ఈరోజు మహిళా బిల్లు కానీ డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. కానీ దాన్ని రెండింటిని ఒకేసారి పెట్టడం అనేది వ్యతిరేకిస్తున్నాం. మహిళా బిల్లుకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందని చెప్పి ఆ బిల్లునే వ్యతిరేకిస్తుంది ఇంట్రడ్యూస్లోనే. ఒకటి, కాంగ్రెస్ పార్టీకే ముందు నుంచి మహిళలు అంటే చిన్నచూపు. ఇప్పుడు 60 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ, రాహుల్ గాంధీ కానీ చెప్పాల్సింది, అవసరమైతే ప్రియాంక వాద్రా గారు చెప్పాల్సింది, 60 ఏళ్ళు 65 ఏళ్ళు వాళ్ళ అధికారం ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? మహిళా రిజర్వేషన్ గురించి ఏది చేసినా మేము చేస్తున్నాం. ఈరోజు దేశానికి సంబంధించి అభివృద్ధి కావచ్చు, లేకపోతే దేశం వికసిత భారత్ కావచ్చు, దేశ సైన్యానికి కావచ్చు, లేకపోతే మహిళలకు హక్కులు కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, లేకపోతే ఎన్నైతే ఈ దేశంలో ఉన్న ఒక ప్రధాన సమస్యను పరిష్కరించుకోవాల్సింది మేము. కాబట్టి మాకు మహిళలకు అన్యాయం జరిగింది కాంగ్రెస్ 65 ఏళ్ల పరిపాలన. కాబట్టి మేము సరిదిద్దుతున్నాం. సరిదిద్దేటప్పుడు రెండు ఒకేసారి పెడతాం. బరాబర్ 2024 ముందు ఎందుకు పెట్టలేదు, మరి ఇప్పుడు అడావిడి ఎందుకు అనేది కాంగ్రెస్ పార్లమెంట్లో ప్రశ్న. అడావిడి ఏం లేదండి, అడావిడి ఏముంటుంది, దేని సమయం దానికి ఉంటుంది. వీళ్ళు అన్నప్పుడల్లా, ఇప్పుడు రాహుల్ గాంధీకి ఎప్పుడు బయట దేశం పోయినప్పుడల్లా ఆలోచనలు వస్తే మేము ఎట్లా మారుతామండి? 146 కోట్ల భారతం అనేది అఖండ భారత్, ఈ దేశంను చూడాలి, మహిళలకు సమాన హక్కులు చూడాలి, అన్ని వర్గాలను కాపాడుకోవాలి. ఈరోజు డీలిమిటేషన్ ఇంతకన్నా ఏం చేస్తామండి? ఇప్పుడు జనాభా సెన్సస్ అంటే అట్లా కాదండి, ఆ రకంగా రేషియో ప్రకారం. ఇప్పుడు ఉదాహరణకు ఈ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట ఉన్నాడు, ఇప్పుడు ఆయన మాట్లాడే మాటనేనా? అసలు భారతదేశంలో ఎవడైనా ముఖ్యమంత్రి అంటూ అట్లా మాట్లాడతాడా? అంటే నువ్వు ఏదైతే రెవెన్యూ బేస్ చేసుకొని సీట్లు పెంచమంటాడనా? మరి అట్లా అనుకుంటే ఇప్పుడు తెలంగాణలో ఓన్లీ రంగారెడ్డి డిస్టిక్, హైదరాబాద్ డిస్టిక్ రెవెన్యూ ఉన్నది. అంటే 2 డిస్టిక్లు పెంచి మిగతా 31 డిస్టిక్లు పెంచద్దా? అదేం తెలివండి. అంటే నీలాగా అనుకున్నావా? అంటే కొడంగల్లో ఓడిపోయి మల్కాజ్గిరి సీట్ కొనుక్కుంటావు, మల్కాజ్గిరి సీట్ కాగానే పీసీసీ ప్రెసిడెంట్ కొనుక్కుంటావు, పీసీసీ కాగానే ముఖ్యమంత్రి సీట్ కొనుక్కుంటావు. నీకు అలవాటు అయిపోయింది కొనుక్కుంటా. ఎంత కొన్నాడు ముఖ్యమంత్రితోనే? మరి కొడంగల్లో ఓడిపోయినట్టు మల్కాజ్గిరి ఎట్లా ఇచ్చారు? ముఖ్యమంత్రి సీట్ ఎంత 30-40 ఏళ్ళ నుంచి లేకుండా పీసీసీ ప్రెసిడెంట్ ఈయనకి ఎట్లా వచ్చింది? ఈయనకైనా 40 ఏళ్ళు పార్టీకి 6 నిమిషాలు శ్రమించిన నాయకులు ఉన్నాం, ఈయనకు ముఖ్యమంత్రి ఎట్లా వచ్చింది? నీకు డబ్బులే లోకం, డబ్బు తప్ప రాజకీయం తెలియని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి ఆయన మాటలు పెద్ద పట్టించుకునే అవసరం లేదు. దేశం గురించి, మహిళల గురించి ఏది మంచి అవుతుందో అదే మంచి చేస్తాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం దృఢంగా, బలిష్టంగా మహిళా శక్తికి నారీ వందం చేసి మాట నిలుపుకుంటాం. ఎంత కొన్నాడు అంటున్నా, ముఖ్యమంత్రి పదవి ఉన్నాడని అంటున్నారు. అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, వాళ్ళు మేము ఎందుకంటామండి? 50 ఏళ్ళ నుంచి కొడుతున్నాం గాంధీ భవన్లో, ఇట్లా వచ్చిండు అట్లా కొట్టుకపోయింది అంటున్నారు. కొలంగల్ ఓడిపోయినకి మల్కాజ్గిరి సీట్ ఇచ్చినట్టున్నారు, మల్కాజ్గిరి రాగానే పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చినట్టున్నారు. కాబట్టి నేను చెప్తున్నా, అంటే ఆయనకు ఎప్పుడు డబ్బులతోనే ఆటాడడం అలవాటు రేవంత్ రెడ్డికి. ప్రజాస్వామ్యం నమ్మకం లేదు, ప్రజల మీద అభిమానం లేదు, అబద్ధాల మాటలు, మోసగారి మాటలు, 2 నాలికలున్నాను. ఈ రేవంత్ రెడ్డి మాటలకు అసలు ఎటువంటి న్యాయం లేదు, ఎటువంటి చట్టబద్ధత లేదు. థ్యాంక్ యూ సార్. ఇది అసలు గవర్నమెంట్ ఇచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో అదంతా కూడా అశాస్త్రీయంగా ఉంది. అది బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాన్ని సరి చేస్తాం. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడుతున్నా. అసలు రేవంత్ రెడ్డి డబ్బులు ఇచ్చి సీఎం అయ్యాడు. అసలు కొడంగల్లో కొట్టుకోగానే మల్కాజ్గిరి టికెట్ తెచ్చుకున్న డబ్బులతో, తర్వాత పీసీసీ తెచ్చుకున్న తర్వాత ముఖ్యమంత్రి కూడా డబ్బుల మూటలతో తెచ్చుకున్నాడు. కాబట్టి ఆ వ్యక్తికి కూడా డెఫినెట్గా బీజేపీ అధికారంలోకి వస్తాం. రేవంత్ రెడ్డి మాటలు నమ్మేటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ గజప్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.